మరి మన లెజెండరీ కమెడియన్ బాబు మోహన్ గారు మాట్లాడితే. నేను కమెడియన్ గౌరవనీయులు పూజ్యులు మీరెంతో గౌరవించారు డైరెక్టర్ మోహన్ గారికి, ది గ్రేట్ డైరెక్టర్ గారికి, నా సోదరులు ఇప్పుడే వెళ్ళారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి, వేదిక మీద అసలు అందరికీ పేరు పేరున విచ్చేసిన వారందరికీ పేరు పేరున, ప్రెస్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ఎడిటర్ మోహన్ గారు వారి గురించి చెప్పాలంటే టైం ఏమో సరిపోదు, ఎందుకంటే ఒక సినిమా గురించి చెప్పడానికే సరిపోదు. నేను నటించిన అన్ని సినిమాల గురించి చెప్పాలి అంటే ఆ చెప్పే విషయంలో అసలు ఏదో అసమాచారంగా చెప్పేటి కావు. వారు వారి ప్రతిభ, వారి ఆలోచన విధానం ఎంత గొప్పదో నాకు ఎందుకో నేను బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నానా అని ఇక్కడ అనిపిస్తుంది. అంటే వారి ఆఫీస్ కూడా వెళ్ళాను. ఎంత గొప్ప ప్రొడ్యూసర్ గారంటే, ఎడిటర్ గారు సంగతి తర్వాత చెప్తారు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి సంగతి చెప్తాను. అతప్పుడే ఇది తీయాలి అనుకున్నారు అంటే అది హిట్టే. ఇందాక అన్నారు మన సినిమాలని హిట్టే. కథని ఎలా మలచాలి, ఇప్పుడు మామగారి సినిమా ఉంది, తమిళ్లో ఒక హిట్ అయిన సినిమే, కానీ వారు తీసుకున్న శ్రద్ధ, వారు దాన్ని తయారు చేసుకున్న తీరు, దీన్ని ఇంకా పెద్ద హిట్ కొట్టాలని వారు చేసిన ప్లాను అమోఘం అంటే అమోఘం. ఆఫ్టర్ ఆల్ అంటే క్యారెక్టర్గా కూడా, క్యారెక్టర్ ఫిట్నెస్గా కూడా ఎలా ఉండాలో వారికి తోచినంత, వారికి తెలిసినంత గురి ఎవరికి తెలియదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా మంది ప్రొడ్యూసర్స్తో యాక్ట్ చేశాను, తెలుగు, తమిళ్, కన్నడ, ఇది అన్ని భాషల్లో కూడా చేశాను. ఖాళీ వేళ్ల మీద లెక్క పెట్టే ప్రొడ్యూసర్స్ని నేను చెప్పగలను. అంటే ఈ కోవకు చెందినవారు. వారు క్యారెక్టర్లో హీరో దగ్గర నుంచి, కమెడియన్ల దగ్గర నుంచి ఈ క్యారెక్టర్కు ఇతనే కరెక్ట్ అనుకుంటే అతను వదలండి. ఏట్లు కుదరకపోయినా వదలదు. సినిమా స్టార్ట్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఆర్టిస్ట్ కావాల్సిందే అనుకుంటారు, ఆ హీరో కావాల్సిందే అనుకుంటారు. వారి సక్సెస్ కారణాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నా డేట్ కుదరలేదు. మామగారి సినిమా 30 రోజులు అవరన్నప్పుడు రోజు 6 షూటింగ్లు చేస్తున్నాను, 6 షిఫ్ట్లు పని చేస్తున్నాను. అక్కడికి నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను ఆఫీస్కి, సార్ ఒక్కసారి నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్, నాకు అస్సలు కుదరట్లేదు సార్ అంటే 30 నుంచి 25కి వచ్చారు, 25 నుంచి 20కి వచ్చారు, 20 నుంచి 15 వచ్చారు. కానీ నేను 12 కంటే కుదరదు సార్ గురువుగారు అన్నాను. అంటే నాకు రిక్వెస్ట్ చేయడానికి కాకుండా ఏడుపు వచ్చేంత అనుకుంది. లేదు, నువ్వే కావాలి, నువ్వే చేయాలి అని సరే ఇంటిలో పట్టుకుంటాను. 3 సార్లు ప్రివ్యూ వేశారు. నేను 3 సార్లు చూడటానికి కుదరలేదు. నా మీద చాలా కోపం వచ్చింది సార్ ప్రొడ్యూసర్ గారికి. నేను కావాలని కాదు, క్షణం తీరికలేక కుదరక, ఒక్కరోజే మెడ్రాసు, ఒక్కరోజే తిరుపతి, ఒక్కరోజే వైజాగ్, ఒక్కరోజే హైదరాబాద్, ఆ పొజిషన్ మాట ఎక్కడికి వచ్చి 5-6 షూటింగ్, 6 షిఫ్ట్ 4 to 6 ఉండేది. సరే మొత్తానికి 12 అసలు 30 రోజులు డేట్లు కొట్టగానిచ్చి, దసరా గారిచ్చి అందరిస్తే నేను 12 రోజులు ఇస్తాను పెట్టుకోవచ్చా సినిమా? అంత క్రమశిక్షణ కలిగిన ప్రొడ్యూసర్ గారు, కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు. కానీ వారి ధైర్యం ఏంటో,
పెట్టుకున్నారు.